దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనము ఇశ్రాయేలు 12 గోత్రాలను గూర్చి మరి ధ్యానము చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన రెండవ గోత్రమైనటువంటి మరి షిమ్యోనును గూర్చి మనము కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. మూడవదిగా లేవి గోత్రాన్ని గురించి మరి కొన్ని మాటలు ధ్యానం చేసుకోవడానికి ఆత్మదేవుడు మనకు సహాయము అనుగ్రహించునుగాక. మూడవదిగా లేవియా గోత్రము. ఈ లేవి అనే అతనికి మరి యాకోబుకు మరి లేయాకు పుట్టినటువంటి మూడవ సంతానమని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మొదటిగా లేవి గోత్రం చాలా ప్రత్యేకమైనది. ఎందుకు అనంటే దేవుని సేవ కొరకై దేవుడు వీరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. సేవకులుగా మరి యాజకులుగా వీళ్ళు ఉండేవారు. మరి మోషే అహరోనులు లేవి గోత్రానికి చెందినవారే. మోషే మరి ఈజిప్టు నుండి ఇశ్రాయేలీలను నడిపిస్తూ ఉన్నప్పుడు మరి అహరోను మరి మొదటి ప్రధాన యాజకుడుగా ఉండేవాడు. మరి రెండవదిగా వీళ్లకు భూమి వారసత్వంగా రాలేదు. ఎందుకు అనంటే దేవుడే వారి భాగము అని దేవుడే చెప్పినట్లుగా మనం చూస్తాం. లేవీయులు ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఉంటూ దేవునికి సేవ చేసేవారు. మొదటిగా వీరు మందిర సేవను జరిగించేవారు. మందిరములో ఉన్నటువంటి ఏ పని అయినా యాజకులుగా వీరు మాత్రమే చేసేవారు. ఎవరు పడితే వాళ్ళు వెళ్తే మరి అక్కడ మరి దేవుని మందసాన్ని ముట్టుకున్నప్పుడు మరి ఒక వ్యక్తి చనిపోవడం మనం చూస్తాం. ఎవరు పడితే వాళ్ళు పరిశుద్ధ స్థలములోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు చనిపోయేవారు అని మనం గమనించాలి. మరి వీళ్ళు మందిర సేవను జరిగిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా జరిగించేవారిగా వీరు ఉండేవారు. రెండవదిగా మరి బలి అర్పించేవారు. మరి దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉంటూ వీళ్ళు బలులు దేవునికి అర్పించేవారు. ఇది కూడా ఎవరు పడితే వాళ్ళు అర్పించేవారు కాదు. దేవుని యాజకులైనటువంటి లేవీయులు మాత్రమే ఈ పని జరిగిస్తూ ఉండేవారు. అలాగే మూడవదిగా ధర్మశాస్త్రాన్ని వీళ్ళు బోధించేవారు. మరి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మరి అవన్నీ కూడా ఈ ప్రజలకు చెప్తూ సేవను జరిగించేవారు. నాలుగవదిగా ఆరాధన నాయకులుగా వీళ్ళు ఉండేవారు. దేవునికి ఆరాధన చేసే విషయంలో ప్రతిదీ కూడా వీళ్ళే చూసుకుంటూ ఉండేవారు. బంగారు దూడను చేసి ఇశ్రాయేలీలు అప్పుడు పాపం జరిగించినప్పుడు మరి లేవీయులు మాత్రమే దేవుని పక్షంగా ఉన్నారు. అందుకే దేవుడైనటువంటి యెహోవా వీళ్లను అత్యధికముగా ఆశీర్వదిస్తూ నా సేవ చేసి నాకు వచ్చేటువంటి ఫలాన్ని మీరు మరి అనుభవించండి అని వీళ్ళను ఆశీర్వదించడం జరిగింది. లేవీకి గెర్షోను, కోహతు, మరారి అనే కుమారులు కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. వీరందరూ దేవుని సేవను జరిగించేవారు. మనం నేర్చుకోవాల్సింది మరి లేవి గోత్రం నుంచి ఏదైనా ఉందా అనంటే దేవుని సేవకులను ఎల్లప్పుడూ మనం గౌరవించాలి. దేవుడే వారితో మాట్లాడి నా సేవ జరిగించు అని పిలుపునందుకుని పిలుపు ద్వారా వచ్చినటువంటి సేవకులు అనేక మంది అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఈ దినాల్లో మరి దేవుని సేవ అత్యధికముగా జరుగుతూ ఉంది. మరి వారు ఎలాంటి వారైనా ఏ స్థితిలో ఉన్నా మనం వారిని మరి గౌరవించే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనందరికీ కూడా తెలియజేస్తుంది. దేవుని సేవకుడు అంటే దేవునికి మనకి మధ్యలో ఉండేటువంటి మరి ఒక మధ్యవర్తి అని మనం చెప్పొచ్చు. మరి ప్రార్థన చేసి మన కొరకు నిత్యము మరి ప్రార్థన చేస్తూ ఉండేటువంటి సేవకురాలు కానీ సేవకుడు కానీ మరి మనకు ఉండడం ధన్యకరము అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినాన సేవకులు అనేక మంది కొత్త పుంతలు తొక్కుతూ మరి సేవను మరి నానా రకాలుగా మరి చేస్తూ ఉన్నటువంటి వారిని మనం చూసినప్పుడు అది దేవునికి మనం అప్పగించాలి. వారిని నిందించేటువంటి అర్హత, వారిని దండించేటువంటి మరి అర్హత మనకు లేదు అని మనము తెలుసుకోవాలి. మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని సేవ జరిగించే వారిని చాలామంది చులకన భావంతో చూస్తూ ఉండడం మనం గమనిస్తాం. మరి అలా ఉండకూడదు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. మరి మంచి మరి పరిస్థితిని కలిగి మరి వారిని గౌరవించేటువంటి స్థితి మనలో మరి ఉండాలని మీ అందరికీ కూడా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మరి లేవీయ గోత్రము ఆశీర్వదింపబడినది. మరి దేవుని సేవ జరిగించేవారు
ఆశీర్వదించబడతారు అని మరి లేవి గోత్రము మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. లేవి గోత్రంలో ఉన్నటువంటి మరి వారంతా కూడా మరి వంశపారంపర్యంగా లేవి గోత్రానికి యాజకత్వము సంక్రమించిందని మరి వాక్యము ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. అలాంటి మంచి దీవెన మరి దేవునిని ఎరిగినటువంటి బిడలకు, దేవుని సేవ జరిగించేటువంటి వారికి, వారిని మరి ముందుండి నడిపించేటువంటి వారికి అనేకమైన దీవెనలు ఆయన దయచేస్తాడని నమ్ముతూ మీ అందరికీ నా ఆశీర్వచనాన్ని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. కృప మనందరికీ తోడైయుండునుగాక. ఆమెన్.